వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుసగా ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయి. రాజ్యసభ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఒక్కొక్కరుగా జగన్ కు టాటా చెప్పేస్తున్నారు. అయితే తాజాగా శ్రీకాకుళంలో కీలక నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆయన కూడా జంపేనా అన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా రివ్యూ సమావేశానికి ధర్మాన ప్రసాదరావు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్ నివాసంలో శ్రీకాకుళం జిల్లా ముఖ్య నేతలతో జరిగిన సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, పుష్ప శ్రీవాణి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి గైర్హాజరైన ప్రసాదరావు మీదనే ఉంది. ఆయన ఎందుకు రాలేదు అన్న చర్చ నడుస్తోంది. వైసీపీ ఓటమి తర్వాత ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ మధ్యలో వచ్చిన వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేదని చెప్తున్నారు. శ్రీకాకుళం రాజకీయాల్లో ధర్మానకు ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించగల సామర్థ్యం ఉన్న నాయకుడు ధర్మాన ప్రసాదరావు. 3 దశాబ్దాలకు పైగా ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు. 2 సార్లు నరసన్నపేట నుంచి, 3 సార్లు శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చేతిలో ఓడిపోయారు. ధర్మానతో పోలిస్తే రాజకీయాల్లో చాలా జూనియర్ అయిన శంకర్ చేతిలో ఓడిపోవడాన్ని ధర్మాన ప్రసాదరావు జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో ఇక రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయన రాజకీయంగా వైరాగ్యంలో ఉన్నారని కొందరంటుండగా, రాజకీయంగా ఎటు అడుగులు వేయాలా అని ఆలోచిస్తున్నారని మరికొందరంటున్నారు. అయితే ప్రసాదరావు ఆలోచనలన్నీ తన కుమారుడు, రాజకీయ వారసుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మీదనే ఉన్నాయని అంటున్నారు. ఆయన్ను ఏ పార్టీలో చేర్పిస్తే రాజకీయంగా నిలదొక్కుంటారని ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. వైసీపీలో అయితే తమ రాజకీయ వారసుడికి భవిష్యత్తు లేదని కలవరపడుతున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన కుమారుడికి శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ను అడిగారు ప్రసాదరావు. అయితే అందుకు దానికి జగన్ నిరాకరించడంతో ఆ అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయన ఇక రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్తారని కూడా వార్తలొచ్చాయి. అయితే అసలు శ్రీకాకుళం టీడీపీకి కంచుకోట. ఇక్కడ జనసేన కూడా తోడైంది. మొదట్లో కాంగ్రెస్ కానీ ఆ తర్వాత వైసీపీ కానీ గెలిచింది తక్కువ సార్లే. దాంతో ఆయన వైసీపీ విషయంలో ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ముఖ్య నేతలతో జగన్ నివాసంలో జరిగిన రివ్యూ సమావేశానికి కూడా ఆయన హాజరు కాకపోవడం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే జగన్ జిల్లాల వారీగా సమావేశాలు పెట్టింది కూడా ఎవరు పార్టీలో ఉంటారు, ఎవరు దూరం అవుతున్నారు అని తెలుసుకోవడానికి అని అంటున్నారు. ఆ విధంగా ఆయనకు క్లారిటీ వచ్చినట్టేనా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ వైసీపీలో కీలకంగా ఉన్నారు. జగన్ ఆయనకే జిల్లా పగ్గాలు అప్పగించారు. కాబట్టి ఆయన ద్వారా తమ్ముడికి నచ్చజెప్పి పార్టీలో ఉండేలా చూస్తారని అంటున్నారు. అయితే మొదటి నుంచి వైసీపీలో కృష్ణదాస్ ఉండగా ప్రసాదరావు 2014లో వచ్చి చేరారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడంతో ఆయన అప్పట్లోనే పార్టీ మీద అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూ ఉండేవారు. ఇక 2019లో ఆయన గెలిచిన మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన ప్రభుత్వంలో ఉంటూ కూడా పరోక్షంగా విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టిన సందర్భాలున్నాయని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇలా చూస్తే ధర్మాన ప్రసాదరావు వైసీపీలో కొనసాగుతారా అన్నది ఇప్పుడు డౌట్ గానే ఉందని అంటున్నారు. ఇక ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను బాటలోనే ధర్మాన కూడా జంపేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన టీడీపీలో చేరతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వార్తల్లో వాస్తవం ఉందా, కేవలం పుకార్లు మాత్రమేనా అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. అయితే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా పెద్ద నేత, మాజీ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు తాడేపల్లిలో జగన్ నిర్వహించిన జిల్లా స్థాయి రివ్యూ సమావేశానికి గైర్ హాజరవడం మాత్రం ఇప్పుడు పార్టీలోనూ ఇటు బయట కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.